కేసీఆర్ చేసిన పోరాటాలు, బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన త్యాగాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజల గుండెలో ఉన్నారని కొనియాడారు. ఆయన నాటిన మహావృక్షమే బీఆర్ఎస్ అని ఎవరూ భయపడొద్దని, రాబోయే రోజుల్లో మన పార్టీకి మనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని, మళ్లీ మనమే రావాలని కోరుకుంటున్నారని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. సిరిసిల్ల తెలంగాణ భవనంలో తోట అగయ్య అధ్యక్షతన నిర్వహించిన దీక్ష దివాస్ సన్నాహక సమావేశానికి ఆయన హాజరై దిశానిర్దేశం చేశారు. దీక్ష దివాస్ కు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ జీవితంలో కష్టాలు రావడం సహజమని, అవి దాటుకుంటూ ముందుకు వెళ్లాలని శ్రేణులకు నిర్దేశం చేశారు. వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఎన్నికల్లో మా మీద గెలవలేరు. ఇప్పుడు వరుసగా 5వ సారి నేను ఇక్కడ ఎమ్మెల్యేను, 5 ఎన్నికల్లో గెలిచిన. ఇక్కడ కాదు, మీతో ఎలక్షన్లో గెలిచే దమ్ము లేదు. ఏం చేయాలి మరి? ఇలా గెలిచినాం కదా, ప్రభుత్వం వచ్చింది కదా అని అడ్డం పెట్టుకొని, పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు చీత్కరిస్తున్నా, ప్రజలు పక్కకొద్దు మీరు చీకొడుతున్నా, ఇవాళ అధికారులను అడ్డం పెట్టుకుని ఊరేగుతున్న సన్నాసులు ఎవరైతున్నారో వాళ్ళకి చెప్తున్నా నేను. కనీసం వీళ్ళకి ఎంత తెలివి తక్కువలంటే నేను మొన్న చూసి నవ్వుకున్నా. ముఖ్యమంత్రి వచ్చిండు జిల్లాకు, ఏదో 4 మంచి మాటలు చెప్పిపోతారేమో అనుకున్నా. ఈ ముఖ్యమంత్రితో బాధ ఏంటంటే, ఆయన బాలల దినోత్సవం కోతే కేసీఆర్ని తిట్టుడు, బాలల దినోత్సవం కోతే చార్మినార్ కాడ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కోతే అక్కడ కేసీఆర్ తిడతాడు. ఆఖరికి ఆయన బర్త్డే చేసుకుని యాదగిరిగుట్టకు పోయిన ఆ రోజు కూడా కేసీఆర్ తిడుతుంది. ఇక సిరిసిల్లకు వచ్చినాక ఎట్లా తిడతాడు, నీకు తెలుసు నాకు తెలుసు. ఇక ఒకటే తిట్లు. ఏమున్నది పరిపాలన సంవత్సరం చూస్తే ఏం జరుగుతున్నది? కేసీఆర్ దేవుని మీద ఒట్లు, కేసీఆర్ ను తిట్లు, హామీలకు మాత్రం తూట్లు. ఏమున్నది అంతకంటే పీకింది? నువ్వు మీరు ఆలోచన చేయండి. దేవుళ్ళ మీద ఒట్లు, కేసీఆర్ కు తిట్లు, హామీలకు తూట్లు. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీ మాత్రమే అమలైంది. ఇంకొక్కటని అమలైందా? రుణమాఫీ అన్న అయిందా? కాలేదు. ఊళ్ళల్లో కొద్ది ఇబ్బలు కొట్టట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళను. మొన్న మీరు చూసిండ్రు కొడంగల్లా ఏమైంది? కొడంగల్లా సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో లొల్లైంది. మా దగ్గర కూడా అయింది, ఇక్కడ నేరేళ్ళలో అయింది. నేను పోలేదు హాస్పిటల్కు, వేములవాడకు పోయినా. వేములవాడ పోయి మొత్తం ఆ నేరేళ్ల బాధితులు అక్కడుంటే కలిసిన, వాళ్ళకి న్యాయం చేస్తాను మాట ఇచ్చినా, ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేసిన. సరే, మీరు దాన్ని రాజకీయం చేయవేనరు, ఎందెందో చేస్తామనుకున్నారు. ఆఖరికి మళ్ళీ అదే నేరేళ్లలో నాకు ఆ గ్రామంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి మా నాయకులందరూ తంగలపల్లిలో ఆ గ్రామంలో ఉండే దళితులు, బీసీలు, ఆ గ్రామంలో ఉండే ప్రతి వర్గం మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వానికే, మీరు ఎంత రాజకీయం చేయవైనా మళ్ళా కేసీఆర్ గారికే ఓట్లు కూడా వేసిండ్రు. అందుకే నేను ఏమంటున్నా అంటే, ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే, తప్పులు జరిగితే, తెలియకనో తెలిసో జరిగితే పాలకులకు ఉండాల్సిన ఇంగితం ఏంటంటే పోవాలి, కూసోవాలి, అవసరమైతే 4 దొబ్బులు తినాలి, కానీ వాళ్ళ మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా ఏం చేస్తున్నారండి? ఇవాళ కొడంగల్లో పేదల రైతుల భూములు గుంజుకుంటారట. 60 లక్షలు 70 లక్షల ఎకరం చేసే భూమిని గుంజుకునే ప్రయత్నం. పాపం రైతులు అడిగింది, మాకు ఎక్కువ రేటు చూస్తామన్నారు.